చేసిన మనందరి అభిమాన నాయకులు మన పాలమూరు ముద్దుబిడ్డ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఒకసారి మీరు అందరూ కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలని చెప్పేసి సందర్భం కోరుతా ఉన్నా. ఈరోజు ఒక చిన్న కార్యక్రమం అయినా కూడా అడిగిందే తడువుగా నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడానికి వస్తా, ఆ స్కూల్ ఓపెనింగ్కి వస్తా అని చెప్పేసి మీ అందరినీ కలవడానికే ఈరోజు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అన్ని కార్యక్రమాలను చూసుకుంటూ ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి మీ అందరినీ కలవడానికి వచ్చినందుకు మీరు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వారితో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ జిల్లెల చిన్నారెడ్డి గారికి, మరియు మిగతా సహచర శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడానికి విచ్చేసిన అధికారులకు, ముఖ్యంగా విద్యార్థులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం, ఇక్కడ మనం ఈ ప్రాంతంలో ఇప్పుడు ఓపెన్ చేసిన గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కు నేను ఒకరోజు ఎమ్మెల్యే కాకముందు ఇక్కడికి రావడం జరిగిందన్న. అప్పుడు ఆ గర్ల్స్ హై స్కూల్ పరిస్థితి ఏంటంటే చాలామంది అమ్మాయిలు దాదాపు ఒక 350 స్టూడెంట్స్ ఆ రోజు చదువుతూ ఉండే. ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మాయిలందరూ కూడా ఒకటే క్లాస్ రూమ్లో 2 క్లాసులు నడుపుతూ ఉండే. కొందరు అమ్మాయిలేమో ఇక్కడ చెట్లు ఉండే, ఆ చెట్ల కిందనే కూర్చొని చదువుతూ ఉంటే ఆ రోజు నేను మాట ఇచ్చిన, ఖచ్చితంగా మన ప్రజాప్రభుత్వం వస్తుంది, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీకు హై స్కూల్ కట్టిస్తానని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చిన. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడే మీ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొత్తకోట పట్టణానికి సంబంధించి మీకు పూర్తిగా తెలుసన్న, ఎందుకంటే గతంలో మీరు వనపర్తిలో చదువుకుంటున్నప్పుడు ఈ ప్రాంతం గురించి మీకు పూర్తిగా అవగాహన ఉంది. ఈ కొత్తకోట పట్టణం చాలా పెద్ద పట్టణము, నా నియోజకవర్గంలోనే పెద్దదైన మున్సిపాలిటీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ గత పాలకులు ఎడ్యుకేషన్ ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేసిరో మీకు బాగా తెలుసు. సో గత పాలకులు కనీసం ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ కట్టించే పాపాన పోలేదంటే ఆ దుర్మార్గులు ఏ విధంగా ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసిర్రో ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కాదు, ఎడ్యుకేషన్ శాఖ కూడా వారి దగ్గరనే పెట్టుకొని ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజు గత ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి కనీసం ఒక్కరోజు కూడా సమీక్ష చేయలే. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన ఈ 2.5 సంవత్సరాలలో దాదాపు 32 సార్లు ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే సమీక్షలు చేసి ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్న మన విద్యార్థులకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనో అనే ఆలోచన చేసి కొత్తలోనే అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా అనే స్కీమ్ ద్వారా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న చాలా మౌలిక వసతులు కల్పించడం జరిగింది. అదేవిధంగా స్కూల్ బుక్స్, యూనిఫామ్స్ స్కూల్ డే ఓపెన్ రోజే ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు చదువుకుంటా ఉన్న విద్యార్థులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత ఈరోజు మన ప్రజాప్రభుత్వాన్ని. గతంలో కరెంటు బిల్లులు కట్టుకోలేక గవర్నమెంట్ స్కూళ్లలో ఫ్యాన్లు, లైట్లు కూడా పనిచేయలేని పరిస్థితి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిల్లలకు కూడా ఫ్యాన్లు ఉండాలి, లైట్లు ఉండాలనే ఆలోచనతోన ఉచిత కరెంటు కూడా ఇస్తున్న ప్రజాప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఈరోజు చాలా మంది ఈరోజు మిడ్ డే మీల్లు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటున్న అమ్మాయిలు ఇక్కడికి చాలా మంది వచ్చారు. మీకు అందరికీ తెలుసు, కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ పెంచిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ గురించి ఆలోచన చేసే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలనే ఆలోచనతోనే కాస్మెటిక్ ఛార్జెస్, అదేవిధంగా మెస్ ఛార్జెస్ పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరో ముఖ్య ముందడుగు ఏంటంటే మన పిల్లలు పొద్దున్నే స్కూళ్ళకు వస్తున్నారు, తల్లిదండ్రులు కూలీ చేసుకొని వాళ్ళకు వంటలు చేసే పరిస్థితి ఉండదు, పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి మన పిల్లలకు మంచి పౌష్టికారంతో కూడిన ఉదయం పూట అల్పాహారం కూడా పెట్టాలనే ఆలోచనతోన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి తొందరలోనే బ్రేక్ఫాస్ట్ కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా మిడ్ డే మీల్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తున్న మన ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా నియోజకవర్గానికి సంబంధించి నిజంగా నేను గర్వపడతా ఉన్నా. ఒక గొప్ప దార్శనికుడు, ఒక ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అనే
ముఖ్యమంత్రి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నా కాన్స్టిట్యున్సీకి సంబంధించే ఈ 2.5 సంవత్సరాల కాలంలో కురుమూర్తి దేవస్థానానికి అక్కడ పోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్తే అడిగిందే తడుగా 110 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ఘాట్ రోడ్ నిర్మాణం చేస్తా ఉన్నాం. నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకల్లా ఆ రోడ్డు పూర్తవుతుంది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ రోడ్డు కూడా ఓపెన్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చాలా మంది వెనుకబడ్డ తరగతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నత వర్గాల్లో వెనుకబడ్డ తరగతులందరికీ మంచి విద్యను అందించాలి, కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పనులు నడుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఆ స్కూల్ కూడా పూర్తి చేస్తాం. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలోకి వచ్చినాక కూడా మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. కానీ మన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ విధమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పడానికి డిగ్రీ కాలేజ్ కూడా నేను అడిగిందే తడుగా డిగ్రీ కాలేజ్ కూడా ఇచ్చిండు. డిగ్రీ కాలేజ్ రన్ అవుతా ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా దేవరకద్రను మున్సిపాలిటీ చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు సహకరించారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్నింటికంటే ముఖ్యంగా మన దగ్గర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మన దగ్గర రావడానికి ప్రభుత్వం తరపున ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నందుకు నా నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలకు సంబంధించి మీ నోటీస్ తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ కొత్తకోట పట్టణానికి సంబంధించి మీకు పూర్తి అవగాహన ఉందన్న. ఒక దాదాపు 50,000 మంది పాపులేషన్ ఈ పట్టణంలో ఉంటారు. కానీ మాకు ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు. మీరు దయదలిసి ఇక్కడ కొత్తకోట పట్టణానికి డిగ్రీ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ముస్లిమ్స్ కూడా దాదాపు 4,000 మంది ఓటర్సే ఉంటారు. పాపులేషన్ కూడా దాదాపు ఒక 10,000 మంది పాపులేషన్ ముస్లిమ్స్ ఉంటారు. ఇక్కడ ఉర్దూ మీడియం కాలేజ్ లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక ఉర్దూ మీడియం కాలేజ్ కూడా ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా ఇక్కడ లేదు. నా నియోజకవర్గంలోనే సబ్ రిజిస్ట్రార్స్ లేదు. రిజిస్ట్రేషన్కి సంబంధించి పోతే జడ్చర్లలో పాలమూరు ఇక్కడ వనపర్తికి పోవాల్సిన పరిస్థితి. మీరు దేవరకద్రలో అదేవిధంగా కొత్తకోటలో 2 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఇవ్వాలని చెప్పేసి మీరు గౌరవ శాఖ మంత్రి గారికి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మూసాపేట అడ్డాకుల్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు కాబట్టి పిల్లలందరూ కూడా బయటకు పోయి చదువుకుంటా ఉన్నారు. అక్కడ ఒక 2 రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మీరు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ కొత్తకోట పట్టణంలో 30 బెడెడ్ హాస్పిటల్ ఇవ్వడం జరిగిందన్న. అది వర్క్ నడుస్తూ ఉంది. కానీ దాని కన్వర్షన్ కోసం 50 బెడెడ్ హాస్పిటల్ కింద కన్వర్షన్ కోసం నేను ప్రపోజల్స్ పెట్టినా అది మీ దృష్టిలో కూడా ఉంది. అది ఫైల్ కూడా ఇప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంది. దయచేసి అది 50 బెడెడ్ కింద కన్వర్షన్ చేస్తే ఈ ప్రాంత ప్రజలు అదేవిధంగా ఇక్కడ పక్కల మదనపురం మండల వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని 50 బెడెడ్ కింద కన్వర్షన్ చేయాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ అండ్ బీసీ హాస్టల్స్ లేక అమ్మాయిలు కొందరు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎస్సీ అండ్ బీసీ హాస్టల్స్ కూడా కొత్తకోట పట్టణానికి శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా మా దగ్గర నియోజకవర్గంలో దేవరకద్రలో కానీ ఇక్కడ కొత్తకోటలో కానీ ఫైర్ స్టేషన్ లేదు. నేను ఆల్రెడీ చాలా సందర్భాల్లో కన్సర్న్ అఫీషియల్స్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఆ ఫైర్ స్టేషన్ కూడా మీరు శాంక్షన్ ఇవ్వగలరని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ కొత్తకోటలో ఒక 2 crores ఉన్నాయన్నా సరిపోతలేవని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అదనంగా ఒక 5 కోట్ల రూపాయలు మీరు మున్సిపల్ శాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి ఒక 5 కోట్ల రూపాయలు అదనంగా శాంక్షన్ ఇవ్వాలని. అదేవిధంగా కొత్తకోట పట్టణం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత పాలకులు ఎక్కడ కేసిన గొంగడు అక్కడే అన్నట్టు రోడ్లు డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. నేను మొన్న మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోడ్స్ సీసీ రోడ్స్ డ్రైనేజెస్ అని కంప్లీట్ చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చిన మాట మీద నమ్మకంతో ఈరోజు మున్సిపాలిటీని మన వాళ్ళందరూ చాలా మందిని గెలిపించి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా మన వాళ్ళే ఉన్నారు. దయచేసి ఇక్కడ ఒక 20 కోట్ల రూపాయల నిధులు కొత్తకోట మున్సిపాలిటీకి మీరు శాంక్షన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి రోడ్డుకు సంబంధించి ఒక 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రినోవేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ రామాలయం టెంపుల్ ఒక 2 crores అడుగుతా ఉన్నారన్న. దానికి సంబంధించి కూడా మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ దానికి సంబంధించి దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు ఇంకా నా నియోజకవర్గానికి ఇస్తే ప్రతి దగ్గర కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రోడ్స్ డ్రైనేజెస్ అవన్నీ కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయదలిసి ఒక 100 కోట్ల రూపాయలు అదనంగా శాంక్షన్ ఇవ్వాలని. అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ విషయంలో నా దగ్గర చాలా గ్రామాలలో ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీరు
డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఒక 23 crores ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ఆ 23 crores కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడే చాపర్లో వస్తున్నప్పుడు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ శంకర సముద్రం ప్రాజెక్టుకు సంబంధించి రైట్ కెనాల్ ద్వారా నా నియోజకవర్గానికి దాదాపు 8 గ్రామాలకు నీళ్లు వస్తాయి. అదేవిధంగా వనపర్తి నియోజకవర్గానికి కూడా ఒక 4 గ్రామాలకు నీళ్లు వస్తాయి. కానీ ఇక్కడ R&R ఇష్యూ, కానేపల్లి R&R ఇష్యూ పెండింగ్ ఉండడం వల్ల, అది ఆ సమస్య పెండింగ్ ఉండడం వల్ల ఆ రైట్ కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దయదలిసి ఒక 33 కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ మన గవర్నమెంట్కి వచ్చినాయి, కలెక్టర్ గారు పంపించున్నారు. కాబట్టి అది మీరు ఆల్రెడీ మొన్న కొల్లాపూర్లో జరిగిన రివ్యూలో కూడా మీరు మాట ఇచ్చిర్రు, ఖచ్చితంగా చేస్తని, అది కూడా తొందరలో పూర్తి చేస్తే దాదాపు ఒక 10,000 ఎకరాలకు ఆయకట్టుకు అదనంగా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మీకు తెలుసు, మీరు మొన్ననే లాస్ట్ మంత్ ఈ రివ్యూకి వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చిరు. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పడు, ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవడానికి నిదర్శనం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఒకటి ఆలోచన చేయండి. మొన్న పోయిన నెల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విజిట్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు, వచ్చే నెల లోపు మొదటి పంపు ట్రయల్ రన్ కంప్లీట్ కావాలని చెప్పిండు. నిన్ననే మొదటి పంపు ట్రయల్ రన్ కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. గత పాలకులు ఎలక్షన్ల ముందు ఆ మొదటి పంపును ఓపెన్ చేయనికే 600 బండ్లు వేసుకొని ఆగామీలా వచ్చి పెద్ద హంగామా చేసి ప్రచారాలు చేసుకుంటే ఆ మోటార్ వాళ్ళ హైదరాబాద్ పోయేలోకి ఆగిపోయింది. కానీ ఈరోజు ఏ హంగామా లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మొదటి పంపు ట్రయల్ కంప్లీట్ అయింది. రెండో పంపు కూడా ఈరోజు ట్రయల్ రన్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నా. మీ దార్శనికతతో మీ మీరు చెప్పిన విధంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి అట్లీస్ట్ అప్ టు కరివెన వరకు రిజర్వాయర్కు నీళ్లు తీసుకురావడానికి మీరు సహకరిస్తున్నందుకు